హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. నా డే వచ్చి ఆఫ్టర్నూన్లో స్టార్ట్ అయింది ఈరోజు. సో ఫస్ట్ అయితే సన్ స్క్రీన్తో స్టార్ట్ చేశాను. సో అమ్మాయిల గురించి తెలుసు కదా, సన్ స్క్రీన్ ఇంకా మాయిశ్చరైజర్, డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. సో అది అయిపోయిన తర్వాత టు డూ లిస్ట్ చేసుకున్నాను అనమాట. సో మనం ప్లాన్ ఏదైతే చేసుకుంటామో దాని అకార్డింగ్గా వెళ్తాం, కానీ అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని చదవాలంటే అది వర్క్ అవ్వదు అనమాట. అంటే అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని ఏం చదవాలి అని డిసైడ్ అయ్యే కంటే ముందే ఒక ప్లాన్ ఉంటే బాగుంటుంది. సో అట్లా టు డూ లిస్ట్ చేసుకున్న తర్వాత నేను ఫస్ట్ వచ్చి ఎకనామీ స్టార్ట్ చేశాను. సో ఇది వచ్చి తెలంగాణ ఎకనామీ అండి. తెలంగాణ ఎకనామీ బుక్ని చదువుతున్నాను. సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఉంటుంది కదా, సో అదైతే చదువుతున్నాను. మా బాబు అయితే పడుకున్నాడు, ఎట్లనో పడుకోబెట్టేశాను. కొంచెం సేపు అయితే లేస్తాడు. సో తను లేచే వరకైనా చదువుదామని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు ఇంకొంచెం తొందరగా స్టార్ట్ చేశాను అనమాట. ఇమ్మీడియట్గా తను పడుకునే వెంటనే నేను చదవడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఆ తర్వాత లేచాడంటే నా బుక్, పెన్, ఇంకా ప్యాడ్ అవన్నీ లాగేసుకుంటాడనమాట. అస్సలు చదువుకొని నన్ను కూర్చొనివ్వడు కూడా అట్లీస్ట్ అక్కడ. సో ఈ మధ్య 7 months వచ్చింది కాబట్టి బాగా క్లింగి అయ్యాడు. ఎత్తుకోవాలి, ఇంకా బయటికి తీసుకెళ్ళాలి, బయటికి వెళ్దాము అని ఏడుస్తున్నాడు అనమాట. సో తనతో అయితే నాకు చాలానే కష్టం అవుతుంది. ఎవ్రీ మదర్ కెన్ రిలేట్ టు మీ. సో ఇంకా మదర్ అయిన తర్వాత ఇవన్నీ కామనే కాబట్టి ఎట్లా అయినా మేనేజ్ చేస్తూ చదవాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, చాలామంది కూడా ఈ మధ్య కామెంట్ చేస్తుంది ఏంటి అని అంటే, నేను అసలు ఎక్కువసేపు చదవలేకపోతున్నాను, నాకు కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు, ఎట్లా నా మోటివేషన్ అనేది డౌన్ అయిపోతుంది అని అంటున్నారు. సో మోటివేషన్ అనేది మనకి బయట నుంచి రాదు అని కూడా నేను చాలాసార్లు చెప్పాను. సో ఈరోజు నేను చెప్పేది ఏంటి అంటే, మీరు ఒక గోల్ని రీచ్ అవ్వాలి అని అంటే ఆ పట్టుదల మీలో నుంచి రావాలి, ఆ కసి మీలో నుంచి రావాలి. కానీ మనకి బయట ఎవరో మోటివేట్ చేస్తే అది కొంచెం సేపే ఉంటుంది, ఒక 1 or 2 hours లేదా ఒక డే 2 days ఉంటుందేమో. అంతకుమించి అట్లాంటి బయట నుంచి వచ్చే మోటివేషన్ అనేది డెఫినెట్గా ఎక్కువ రోజులు ఉండదన్నమాట. ఆ మోటివేషన్, ఆ కసి మీలో నుంచే రావాలి. అయ్యో టైం వేస్ట్ అయిపోతుంది, అయ్యో నేను ఇప్పుడు చదవాలి, ఇప్పుడు చదవకపోతే రేపు ఎట్లాగా అని మీకు మీరు సొంతంగా ఆలోచించుకొని చేయాల్సిన పని. సో ఎస్, ఇంకా ఈవినింగ్ అయిపోయిన తర్వాత స్నానం చేసేసి వచ్చాను. అండ్ అగైన్ వింటర్ కాబట్టి మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. సో మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకొని లిప్స్కి వ్యాజ్లిన్ కూడా అప్లై చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా మా బాబు ఆ మంకీ క్యాప్ని మొహం మీదకి లాగేసుకున్నాడు అనమాట, అటు తిరిగి ఇటు తిరిగి. సో దాన్ని వెళ్ళి నేను సెట్ చేశాను. తనకి బాగా చిరాకు వస్తుంటే కొంచెం పైకి తీసేసాను కూడా, అది ఉంచుకొని అంటుంటే. సో అలా కొంచెం త్వరగానే పడుకుంటున్నాడు వింటర్ కాబట్టి. కానీ ఏమవుతుంది అని అంటే, మిడ్ నైట్స్ లేస్తున్నాడు అనమాట. 3 o'clockకి 4 o'clockకి అట్లా లేచి ఇంకా అస్సలు పడుకోవట్లేదు. సో అది నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఈవెన్ నేను ఆ టైంకి లేచినా చదువుకోవడానికి అస్సలు అవ్వట్లేదు కూడా 3-4కి, ఎందుకంటే డెఫినెట్గా తను ఉంటే బుక్స్ లాగేస్తాడు కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, నేను నైట్ మిల్క్ తాగుతాను. సో ఈ మధ్య ఏం చేస్తున్నాను, మిల్క్ తాగగానే నిద్ర వస్తుంది కాబట్టి నాతో పాటు కాఫీ శాషేని నా దగ్గర పెట్టుకొని, నాకు ఏ రోజైతే నిద్ర వస్తుందో ఆ రోజు కంపల్సరీ నేను కాఫీ కొంచెం లిటిల్ బిట్ కలుపుకొని తాగేస్తాను అనమాట, నిద్రను ఆపుకోవడానికి. అండ్ కాఫీ మనం తాగిన వెంటనే చాలామందికి కూడా పని చేయదు, కాఫీ తాగగానే కూడా నిద్ర వస్తుంది. సో కాఫీ అనేది వెంటనే పని చేయదు, కొంచెం టైం పడుతుంది, 20-25 minutes అట్లా పడుతుంది ఆ కాఫీ పని చేయడానికి. సో ఆ టైం వరకు కొంచెం ఆపుకోండి, ఎందుకంటే అది పని చేస్తేనే మనం మెలుకుతో ఉండి చదవగలం కాబట్టి. అండ్ ఎస్, ఇక్కడ నేను ఏన్షియంట్ హిస్టరీ తీసాను అనమాట. ఏన్షియంట్ హిస్టరీ చదువుతున్నాను. సో ఇట్లా కొన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ చదువుతాను కదా నేను డైలీ. ఒక్కొక్కసారి 1 subject చదువుతాను, ఒక్కొక్కసారి 2 subjects, ఒక్కొక్కసారి 3 subjects. సో ఇట్లా మేనేజ్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, నేను గ్రూప్ రాస్తున్నానా లేదా అని అడుగుతున్నారు. మొన్న రాశానండి Group 3, కానీ ఎకనామిక్స్ సంబంధించి నా దగ్గర అసలు బుక్ లేదు, సోషియో ఎకనామిక్ అవుట్లుక్ తప్ప. సో ఆ బుక్ అయితే నా దగ్గర లేదు కాబట్టి ఎకనామీ కొంచెం కష్టంగానే రాశాను. ఇండియన్ ఎకనామీ పర్లేదు, కానీ తెలంగాణ ఎకనామీ అయితే నేను సరిగ్గా రాయలేదు. ఏమో ఇంకా రిజల్ట్ వచ్చే వరకు చెప్పలేము. బై గాడ్స్ గ్రేస్ వస్తే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. రాకపోయినా ఇట్స్ ఓకే, నేను వేరే దానికైనా ట్రై చేస్తాను. ఐ విల్ నాట్ గివ్ అప్, ఐ విల్ నెవర్ గివ్ అప్. రాబోయేది Group 2 ఎగ్జామ్ కాబట్టి ఇంకా ఎంతో టైం లేదు, 22 days ఉంది. 22 days కూడా లేదు, 21 days ఉంది. సో దానికోసం ప్రిపేర్ అవ్వాలి కదా. ఏదైతే నాకు త్వరగా క్విక్గా రివిజన్ చేయగలను అని అనుకుంటున్నానో అవన్నీ టకటక చేసేస్తున్నాను. నేను ఇంకా ఏం చేయలేను, నేను చేయగలిగింది లిమిటెడ్ టైంలో చేస్తాను. చాలామంది కూడా అంటూ ఉంటారు, అంటే నేను ఈ మధ్య వింటున్నాను, వేరే
వాళ్ళకి వస్తుంది, నీకెందుకు రావట్లేదు, గ్రూప్స్ క్లియర్ చేస్తున్నారు, నీకెందుకు క్లియర్ అవ్వట్లేదు, గ్రూప్సే క్లియర్ అయినప్పుడు యూపీఎస్సీ ఎలా క్లియర్ అవుతుంది అని అంటూ ఉంటారు. అండ్ ఆల్సో మనము అనుకుంటూ ఉంటాము. ఎస్, నాకు ఒక 2 days అయితే గ్రూప్ 3 రాసి వచ్చిన తర్వాత మైండ్ అస్సలు పనిచేయలేదనమాట. బాగా బాధేసింది, ఎట్లా లైఫ్ ఎట్లా వెళ్ళిపోతుందో అని. కానీ ఒకటే నేను ఆలోచించాను, ఇప్పుడు చాలా ఫెయిల్యూర్స్ వచ్చి ఒకేసారి సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ లైఫ్లో స్కూల్ టైంలో తర్వాత కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఆ తర్వాత ఫెయిల్యూర్స్ని చూశారు కూడా. అట్లా మనం చెప్పలేము లైఫ్లో ఏది ఎట్లా జరుగుతుంది అనేసి. 6 attempts ఇచ్చి క్లియర్ కాని వాళ్ళు ఉన్నారు, అండ్ 1 attemptలోనే క్లియర్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఇదే ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఎందుకంటే మన లైఫ్లో ఏం జరిగినా అన్ప్రెడిక్టబుల్ అండి, ప్రెడిక్టబుల్ అస్సలు కాదు. సో అన్నీ ఇంకా దేవుడికి వదిలేయండి, మీ హార్డ్ వర్క్ మీరు చేయండి, తర్వాత దేవుడికి వదిలేయండి. మనం ఏం చేయలేం, మన చేతిలో ఏముండదు కాబట్టి మనం ఇచ్చేది మనం ఇస్తాము. ఆ తర్వాత మన చేతిలో ఏముండదు కాబట్టి వచ్చే రిజల్ట్ని డెఫినెట్గా ఫెయిల్యూర్ అయినా సక్సెస్ అయినా యాక్సెప్ట్ చేయాలి. సో ఇంతే అండి ఈరోజు ఈ వ్లాగ్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.